రైట్. డాక్టర్ తులసిరెడ్డి గారు చూశారు కదా, అంటే మొత్తం 360 డిగ్రీస్లో మేనిఫెస్ట్ చేశారు కల్నల్ వివి రావు గారు. అంటే భద్రతాపరమైన అంశాలు, రాజకీయ కోణం అండ్ దౌత్యపరంగా జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ విచ్ హాస్ బికమ్ ఏ టాకింగ్ క్లబ్, మొత్తం అది ఏదో పెద్దగా చేసేస్తుంది అని అనుకోవటానికి లేదు. వాళ్ళు చెప్పినా ఇక్కడ దేకే వాళ్ళు ఎవరు లేరనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని వెనకాల దాన్ని కంట్రోల్ చేసే డీప్ స్టేట్ ఉంది. ఏమంటారు? 2026 ఫిబ్రవరి 12 వరకు ఎన్నికల వరకు ఈ బంగ్లాదేశ్ సంక్షోభం ఏదో ఒక ఫారంలో ఉండనే ఉంటుంది. అనేక ఫ్యాక్టర్స్, ఆ ఎన్నికలతో వచ్చే ఒక పరిష్కారం రావాలి. ఒకవేళ రాకుండా కూడా పోవచ్చు. ఎన్నికల తర్వాత ఏదేమైనా సరే పరిష్కారానికి ఎన్నికలు అనేది ఎన్నికల తర్వాత రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇక్కడ అనేక అంశాలు. ఒకటి వచ్చేసి యూనస్ ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వము, మరి షరీఫ్ ఉస్మాన్ హాదీ వాళ్ళ సోదరుడు ఉమర్ చెప్పడం ప్రకారంగా ఆయన హత్యలో వచ్చేసి యూనస్ ప్రభుత్వము పాత్ర ఉంది. దానికి కారణము ఎన్నికలను ఏదో విధంగా రద్దు చేయడము, పోస్ట్పోన్ చేయడము, తన పవర్ పోతుందనే ఉద్దేశంతో ఎన్నికలు రద్దు చేయడానికి కోసము ప్రభుత్వ పాత్రే హత్యలో ఉంది అనేది ఒక పెద్ద ఆరోపణ. అది వచ్చేసి కాబట్టి ఆయనకు హసీనాకు పట్టిన గతే పడుతుంది, దేశం విడిచిపోవాల్సి వస్తుంది, దాని దర్యాప్తు జరపాలన్నది ఒక యాంగిల్. రెండవది వారు చెప్పినట్లు ఇప్పుడు అవామీ లీగ్ను ఎన్నికల బరిలో లేకుండా నిషేధించడం అనేది ఇది అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తుంది. ప్రత్యేకించి అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక పరిణామం. ఇక మూడవది, ఇక్కడ స్థానికంగా మీడియా సంస్థల మీద దాడులు, సాంస్కృతిక సంస్థల మీద దాడులు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణము, రాజకీయ అస్థిరత, మతోన్మాదము, హిందువులపై దాడులు, కొన్ని చోట్ల క్రిస్టియన్లపై కూడా దాడులు, హింస, అరాచకం, భారత్ వ్యతిరేకత, ఇవన్నీతో పాటు ఓవైపు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రోత్సాహం ఉంటుంది. సరే, చైనా డైరెక్ట్గా లేకున్నా కానీ అది ఒక విధమైనటువంటి ఎటువంటిదో మనం ఆలోచించాలా. అమెరికా, నిన్న రష్యా వాళ్ళు వచ్చేసి మనకు పూర్తిగా మద్దతు ఇచ్చినట్టుగా అక్కడ రష్యా రాయబారి కార్యాలయం చెప్పినట్టు కనపడతా ఉంది. కాబట్టి ఓవరాల్గా ఎన్నికల వరకు ఇది ఉంటుంది. మరి హిందువులు అనేది మరి దీపు చందుదాస్ హత్య అనేది అది ఖచ్చితంగా అది దైవదూషణ అని చెప్పేసి అది మతోన్మాదంగా జరిగినట్టే. కానీ ఈ యొక్క అమృత లేక సామ్రాట్ అనేది అది మరి మత ప్రాతిపదిక జరిగిందా, అది వచ్చేసి అతని మీద అనేక కేసులు ఉన్నాయి అక్కడ, ఆ యాంగిల్లో వచ్చేసి డబ్బులు అడిగి దానికి పోయినాడు. అది యాక్చువల్గా ఏ విధంగా జరిగిందని మనకు తెలియదు. కానీ దీపు చందాస్ మాత్రం అది మత ప్రాతిపదికటువంటి హత్య. కాబట్టి ఏదైనా భారత ప్రభుత్వము చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలా. వారు చెప్పినట్టు అవామీ లీగ్ పార్టీని కూడా ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఏ విధంగా అమెరికా అంతర్జాతీయ సమాజం చేస్తుందో భారతదేశం కూడా దాన్ని వివిధ కోణాల్లో వచ్చేసి అవామీ లీగ్ పార్టీ కూడా పార్టిసిపేట్ చేయటం చాలా అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ఇంకొకటి ఏమంటే సంతోషకరమైన అంశం ఏమంటే తారిక్ అన్వర్ ఒకవేళ అతను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మనకు అవామీ లీగ్ అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆయన నిన్న వస్తానే ఆయన చేసిన ప్రసంగం మాత్రము కొంత శాంతి గురించి మాట్లాడినాడు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఆర్థిక బలోపేతము, అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత, సమన్వయము, దీని గురించి మాట్లాడినాడు. కనీసం కొంతవరకు అన్ని మతాల మధ్య ఐక్యత తర్వాత చేస్తాడు. కానీ కనీసం వచ్చేసి ఒక పెద్ద పార్టీ ఖరీదాజీ కొడుకు 10 ఏళ్ళ తర్వాత వచ్చి అతను బంగ్లాదేశ్లో ఢాకాలో అడుగు పెడతానే ఒక ప్రజాస్వామ్యం గురించి, ఐక్యత గురించి, మతాల గురించి మాట్లాడము ఒక విధమైనటువంటి మంచి సందేశం అది. అది మేజర్ పార్టీ. మరి ఆ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కొంతవరకు వచ్చేసి మిగతా పార్టీలు జమాతే ఇస్లాం కానీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ కానీ, ఇంక్విలాబ్ మంచా కానీ వాటికంటే కూడా అంతో ఇంతో గతంలో అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా అది బెటర్. అవామీ లీగ్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఒకటి. తర్వాత గెలుస్తుందా నోట్లో వేరు. రెండవది వచ్చేసి ఉన్నంతలో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అదొక అంతో ఇంతో కొంత డెమోక్రటిక్ పార్టీగా ఉంటుందేమో. కొంత నిన్న తారీఖు సంభాషణ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి మనం. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తా అంటే ఒకసారి కల్నల్ పరం గారి దగ్గరికి వెళ్ళాం. కల్నల్ పరం గారు, రక్షణ పరంగా మనం గనక చూస్తే బహుళాంచెల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నది
ఏది, భారత ప్రభుత్వం ఈ సిలిగురి కారిడార్ దగ్గర నవంబర్ లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ నుంచే ది యాక్టివిటీ హెస్ బీన్ ఇంటెన్సిఫైడ్. అంటే ఏమన్నా యుద్ధ వాతావరణం వచ్చేసినట్టుగా భావించాలా, లేకపోతే వస్తే ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పే సంకేతంగా దీన్ని చూడాలా?